జీవన్ రెడ్డి గారు పార్టీ మారటం చాలా బాధాకరమైన విషయం. చాలా సీనియర్ నాయకుడు, పార్టీ కష్టకాలంలో ఉన్నారు. కానీ ఇప్పుడైతే ఫలాలు అందుతున్నాయో కొంచెం ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే ఆయన ఎన్నో పదవులు అనుభవించారు. 14-16 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బీఫామ్, 16 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి 5-6 సార్లు ఆయన గెలిచినా కానీ ఓడినా కానీ బీఫామ్ ఇచ్చారు, గెలిచినా బీఫామ్ ఇచ్చారు. ఆయన కష్ట సుఖాలలో పార్టీగా ఆయన ఎట్లా ఉన్నారు, పార్టీ కూడా ఆయనకు అలానే ఉంది. పార్టీలో ఉంటే బాగుండేది. పార్టీలోంచి పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలంటాం. పెనం మీద నుంచి పొయ్యి మీద పడ్డ బతుకైతుంది. తెలంగాణ ప్రజలు ఆయన మాటలు విశ్వసించట్లేదు. తెలంగాణ ప్రజలు ఇంకా 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి పరిపాలన కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అంది మహాసముద్రం. ఇందులో ప్రతి ఒక్కరికి పదవులు రావాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే కుదరలేదు. ఈరోజు మనం పదవుల కోసం పార్టీలో లేవు, ప్రజల కోసం ఉన్నాం. తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనే నాడు సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా కానీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. అలాంటి స్వార్థం ఉంటే సోనియా గాంధీ గారు పార్టీ కోసం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిపోయి ఉండే. కానీ ఈరోజు పార్టీ తెలంగాణలో మనం బతికించుకున్నామని మన పార్టీ ఇస్తే పార్టీని బతికించాల్సింది పోయి నాకు పదవులు రాలేదు, నాకు న్యాయం జరగలేదు అని చెప్పి స్వార్థం కోసం పార్టీని వేయటం చాలా బాధాకరమైన విషయం.